పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమానుష ఘటన జరిగింది. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ రావడంతో హీరోయిన్ చూసేందుకు అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. దీంతో షాపింగ్ మాల్ వద్ద తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో వృద్ధురాలు సొమ్మసిల్లి కింద పడి తీవ్ర అస్వస్థతకు గురైంది. అయితే ఆ వృద్ధురాలిని షోరూమ్ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదు. దీనిపై పలువురు మండిపడుతున్నారు. షోరూమ్ యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే తోపులాట జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, మా ప్రతినిధి సాయిశంకర్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం వృద్ధురాలి పరిస్థితి ఎట్లా ఉంది? యాజమాన్యం ఏమంటుంది? షాప్ యాజమాన్యం చక్రి పిడుగురాళ్లలో జరిగినటువంటి చెన్నై షాపింగ్ మాల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో హీరోయిన్ ను చూడటానికి పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు. అయితే వృద్ధులు కూడా చాలా మంది హీరోయిన్ ను చూడటానికి, దాంతో పాటు షాపింగ్ మాల్ వాళ్ళు పెట్టిన ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం కూడా పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ నేపథ్యంలో ఒక వృద్ధురాలు అక్కడికక్కడే సోమశిల్లు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆమె చాలా సేపు, అంటే గంటల తరబడి కూడా ఆమె అక్కడ ఉన్నప్పటికీ షోరూమ్ యాజమాన్యం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ, లేకపోతే కనీసం ప్రొటెక్షన్కి వచ్చిన పోలీసులు కూడా ఎవరు కూడా ఆమెను గుర్తించినటువంటి పరిస్థితి లేదు. అక్కడ మీడియా మిత్రులు ఆమె తీసి ఫోటోలను కూడా షేర్ చేసినప్పటికీ కూడా ఆమెను కనీసం తీసి పక్కకు పెట్టినటువంటి పరిస్థితి లేదనే విధంగా స్థానికంగా ఆ సంఘటనను తెలుసుకున్నటువంటి ఆమెకు సంబంధించిన బంధువులే వచ్చి ఆమెను తీసుకొని వెళ్లే వరకు ఎవరు కూడా అక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కనీసం అంబులెన్స్ కి, అంటే 108 కానీ లేకపోతే దగ్గరలో ఉన్న అంబులెన్స్ కాల్ చేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఓన్లీ వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత ఆమెను తీసుకొని వెళ్లారనే విధంగా చెప్తున్నారు. క్లియర్ గా ఈ షోరూమ్ కి సంబంధించి ఓపెనింగ్ నేపథ్యంలో యాజమాన్యం కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విధంగా చెప్పొచ్చు. ఓన్లీ హీరోయిన్ ను ప్రొటెక్షన్ చేయడం వరకు మాత్రమే వాళ్ళు బౌన్సర్లను ఏర్పాటు చేశారు తప్పించి ఎక్కడా కూడా ఈ పెద్ద సంఖ్యలో వచ్చేటటువంటి అభిమానులకు సంబంధించి కానీ, లేకపోతే షాపింగ్ మాల్ ఓపెన్ నేపథ్యంలో ఆ షాపింగ్ వచ్చేటటువంటి వినియోగదారులకు సంబంధించి ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే పాటించినటువంటి పరిస్థితి లేదనే విధంగా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు కూడా కొంత నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలాంటి సంఘటన జరిగిందనే విధంగా చెప్పుకోవచ్చు. అసలు వీటికి ఎట్లాంటి పర్మిషన్ లో నామ్స్ ఏ ఉంటాయి? పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఇట్లాంటి ఓపెనింగ్స్ కి సెలబ్రిటీలు వచ్చినప్పుడు భారీ జనసందోహం వస్తుంది, చూడడానికి కావచ్చు, కొనుక్కోవడానికి కావచ్చు. వీళ్ళ పర్మిషన్ కి నామ్స్ ఎలా ఉంటాయి? ప్రధానంగా ఏదైనా కార్యక్రమం చేపట్టేటప్పుడు కంపల్సరీగా స్థానిక పోలీస్ స్టేషన్కి ఇంటిమేషన్ ఇవ్వాలి. అంటే ఆ కార్యక్రమం ఏంటి, ఎంతమంది జనాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటారు, దాంట్లో వీవీఐపీలో ఒక ప్రోటోకాల్ ఏమైనా ఉంటుందా, ఎవరు వస్తున్నారనే దానికి సంబంధించి ప్రతి అంశంతో ఒక లెటర్ అనేది స్థానిక పోలీస్ స్టేషన్కి అందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి సంఘటనలు జరిగినా కూడా అదంతా కూడా ఎవరైతే ఈ లెటర్ ఇచ్చేటటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళే బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కంపల్సరీగా వేల మంది వచ్చేటటువంటి నేపథ్యంలో కొంత బారికేట్లను ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఒక్కసారిగా కూడా తోపులాట జరిగితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కూడా పోలీసులు దృష్టిలో పెట్టాలి. పోలీసులు కూడా కొన్ని సూచనలు చేసి యాజమాన్యానికి కూడా కొన్ని భద్రతాపరమైనటువంటి అంశాలు చెప్తారు. అక్కడ ఎటువంటి సంఘటన జరిగినటువంటి పరిస్థితి లేదు. ఓన్లీ వాళ్ళు హోల్డింగ్స్ ని ఏర్పాటు చేసి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ వస్తుందనే విధంగా కూడా ప్రచారం మాత్రమే చేశారు. కానీ అక్కడికి వచ్చినటువంటి వినియోగదారులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు అయితే జరిగినటువంటి పరిస్థితి లేదు. గుంపులుగా ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో వినియోగదారులు రావడం, దాంతో పాటు హీరోయిన్ ని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలు కూడా ఒకసారిగా రావడం వల్ల ఇలాంటి సంఘటన జరిగింది. ఒక మహిళ వృద్ధురాలు పడిపోయినటువంటి పరిస్థితుల్లో కనీసం అక్కడ ఉన్న వాళ్ళు కూడా వెంటనే స్పందించిన పరిస్థితి లేదు అనే విధంగా చెప్తున్నారు. కొంత మీడియా మిత్రులు అక్కడికి వెళ్ళి ఫోటోలు తీయటం, వాటిని వైరల్ చేయడం నేపథ్యంలో బంధువులకు అందింది. లేకపోతే ఒకవేళ కనుక ఆమె తొక్కిసలాటలో తొక్కివేసినా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి అనే విధంగా చెప్తున్నారు. ఇదంతా కూడా కొంత నిర్లక్ష్యం అయితే యాజమాన్యానికి కనిపిస్తుంది. కొంత పోలీసులు కూడా బాధ్యతాయుతంగానే ప్రవర్తించారనేది క్లియర్ గా అర్థమవుతుంది. ప్రోటోకాల్ అనేది కంపల్సరీగా ఇలాంటి వేడుకలకి కంపల్సరీ ఉంటుంది. వాటికి మెజర్మెంట్స్ తీసుకుంటారు, ఎంతమంది వస్తున్నారు, వచ్చేటటువంటి విఐపి ఎటు నుంచి రావాలి, వచ్చేటటువంటి వినియోగదారులు ఎటు నుంచి రావాలి, చూడటానికి వచ్చేటటువంటి ప్రేక్షకులు ఎటు నుంచి వాళ్ళు చూసేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా అక్కడ పాటించినటువంటి పరిస్థితి అయితే లేదన్న విధంగా చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయిశంకర్.